లేవియాకాండం 6వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి చదవగా విందాం. లేవియాకాండము 6వ అధ్యాయము 12-13 వచనాలు చదవగా విందాం. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అది ఆరిపోకూడదు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఈ పగటిపూట ఈ పునరుద్ధాన వేళలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న ఒక నగ్న సత్యాన్ని చాలా జాగ్రత్తగా విందాం. బలిపీఠం మీద ఎట్టి పరిస్థితిలో అగ్ని ఆరకూడదు. బలిపీఠం నిత్యము అగ్నితో నింపబడాలి. ఐగుప్తు నుంచి 30 లక్షల మంది ప్రజానికం కనానుకు బయలుదేరుతున్న యాత్ర సమయం అది. వారు ఐగుప్తును విడిచి కనానుకు బయలుదేరుతున్న ఆ సమయంలో దేవుడు పరలోకములో ఉన్న దేవాలయమును మోషేకు చూయించి అది భూమి మీద కట్టుమని ప్రభు చెప్పారు. దాని పేరే ప్రత్యక్షపు గుడారం. అది భూమి మీద వారు నిర్మించిన తర్వాత దేవుడు దానిలో ఉంచవలసిన వస్తువులు కూడా మోషేని దర్శించి మాట్లాడాడు. ద్వారము లోపలకు వెళ్తూ ఉండగానే ఆవరణములో బలిపీఠం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళగానే గంగాళము మనకు తెలిసినది, దీపవృక్షము, సముఖపు సన్నిధి, రొట్టెల బల్ల, ధూపవేదిక, మందస్సం అనేటివి మనం ప్రత్యక్షపు గుడారంలో చూస్తాం. ఈ ద్వారము దాటి లోపలికి వెళ్తున్నప్పుడే ఆ మార్గములోనే ఆ ఆవరణములోనే బలిపీఠం మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈ సమయంలో ప్రభు అంటాడు, బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలిపీఠము నిత్యము మండుతూ ఉండాలి. నిత్యము బలిపీఠం మండుతూ ఉండేటువంటి కృప దేవుడు మన సంఘమునకి ఇచ్చునుగాక. దేవుడు ఒక ఉదాంతం చేత మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనస్సు ఈ పగటిపూట ఎలాగూ ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బలిపీఠం మీద అగ్ని ఎందుకు నిత్యము మండాలి, మండకపోతే ఏమవుతుందో ఆ విషయాలు మనం కొద్దిగా ముందుకి చెప్పుకొని వెళ్తూ ఉంటాం. సేవకుడు ప్రతిరోజు చేయవలసిన పని ఏంటో తెలుసా? లోపలికి వెళ్ళాలి, బలిపీఠమును మండించాలి. బలిపీఠం యొక్క మంట మీద, బలిపీఠం నొప్పుల మీద బలిపీఠం మండుతూ ఉండగా దాని మీద కట్టెలు వేసి ఇంకా దానిని మండించాలి. కొంచెం ముందుకు వెళ్తే ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించి ఆ బలి పశువు కాలేంత వరకు ఆయన నిలబడి చూస్తూ ఉండాలి. ఆ దహన బలి అర్పించిన తర్వాత కొంచెం ముందుకు రంగాల్ని గంగాళం, అక్కడ చేతులు కాళ్ళు కడుక్కుంటాడు యాజకుడు. ఇంకొంచెం ముందుకు వెళ్తాడు, అక్కడ దీపవృక్షం ఉంటుంది, దానిని వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ సముఖపు సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. వారానికి ఒకసారి ఆ రొట్టెలు అతను సవరిస్తూ మారుస్తూ ఉండాలి. అంతేకాదు అక్కడ ధూపవేదిక ఉంటుంది. బలిపీఠం మీద ఉన్న నిప్పులను తీసుకుని వచ్చి ధూపవేదిక మీద ధూపం వేస్తూ ఉండాలి. ఈ పని నిత్యము రోజు జరుగుతూ ఉండాలి. కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి యాజకుడు ఇజ్రాయేలు సర్వ సమాజం కొరకు మొరపెట్టి దేవునికి చెప్పి బయటికి వస్తూ ఉండాలి. ఆ మందస్సం దగ్గరికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. ఈ పనంతా ఎఫోదును ధరించుకుని యాజకుడు ఎఫోదును ధరించుకున్న వాడై బలిపీఠం దగ్గర నుంచి మందస్సం వరకు అతడు కార్యాలు జరిగిస్తూ ఉండాలి. ప్రియ దైవజనమా, ఈ పని ఎఫోదు మీద ఆ గుండెల మీద ఉంటుంది. గుండెల మీద 12 గోత్రములకు చెందినటువంటి వ్యక్తుల పేర్లు ఆ గుండెల మీద ఉంటాయి. రూబేను గోత్రం అని, మనష్షే గోత్రం అని, ఇట్లా యూదా గోత్రం అని, ఇట్లా 12 రకాల గోత్రాలు గుండెల మీద ఉంటాయి. చూడండి ప్రియ దైవజనమా, సేవకుడు సంఘాన్ని ఎక్కడ మోస్తాడో తెలుసా మీకు? ఎక్కడ మోస్తాడు సేవకుడు సంఘాన్ని? గుండెల మీద మోస్తాడు. సేవకుడు సంఘాన్ని గుండెల మీద మోస్తేనే వాడు సేవకుడు. గుండెల మీద మోయకుండా, సంఘాన్ని పట్టించుకోకుండా, అర్థమైందా? సంఘం యొక్క బాధలు, సంఘం యొక్క శ్రమలు, సంఘం యొక్క క్షేమము, సంఘం యొక్క నడిపింపు, సంఘం యొక్క విధి విధానాలు పట్టించుకోకుండా గాలికి వదిలేసాడు అనుకో సంఘానికి, అతడు సేవకుడు కాదు. సేవకుడు అంటే ఏం చేయాలంటే ఆ గుండెల మీద ప్రతి ఒక్కరిని మోయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు రొమ్ము మీదే కాదండి, రొమ్ము మీద 12 గోత్రములు కాదు, ఇటు భుజము వైపు మరి ఎడమ భుజము వైపు కుడి భుజము వైపు కూడా ఇటు 6 గోత్రాలు, ఇటు 6 గోత్రాల పేర్లు ఉంటాయి.
అంటే సావకుడు సంఘాన్ని భుజముల మీద మోస్తూ గుండెల మీద మోస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పని అంతా కూడా ఎఫోదుని ధరించుకొని ఆ రొమ్ముల మీద ఆ యొక్క 12 గోత్రములకు చెందినటువంటి ఆ పతాకమును, ఆ పేర్లను ఆ రొమ్ముల మీద ముద్రించుకొని ఇరు భుజముల మీద మోస్తూ ఈ పని చేస్తూ ఉండాలి. బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి, బలి అర్పించాలి, కొంచెం ముందుకు రావాలి, గంగాల దగ్గర కాళ్ళు చేతులు కలుక్కోవాలి, ఇంకో కొంచెం ముందుకు వెళ్ళాలి, ఆ దీపవృక్షాన్ని సవరించి ఆ దీపాలను వెలిగిస్తూ ఉండాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే సముఖపు సన్నిధి రొట్టెల బలని వారమునకు ఒకసారి ఆ రొట్టెలను సవరిస్తూ ఆ రొట్టెలను ఫ్రెష్ రొట్టెలను పెడతా ఉండాలి. ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ధూపవేదిక, దేవునికి యెహోవాకు ధూపం వేస్తూ ఉండాలి. ఈ పనంతా కూడా ఎఫోదును ధరించుకొని సంఘమును గుండెల మీద మోస్తూ, సంఘమును భుజముల మీద మోస్తూని పనంతా చేయాలి. అలా చేస్తేనే ఇజ్రాయేలు సర్వ సమాజానికి దేవుని ఆశీర్వాదం ప్రతిరోజు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వినండి ప్రియ దైవజనమా, ఆ దైవజనుడు, ఆ ప్రధాన యాజకుడు, ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే 30 లక్షల మంది ఆ జనాల యొక్క గోత్రాలను ఎప్పుడైతే గుండెల మీద మోస్తూ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్తాడో, భుజముల మీద మోస్తూ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్తాడో, అదంతా కూడా దేవుడు ధవళ మరణ సింహాసనం మీద కూర్చొని ఆ దైవజనుడు రొమ్ముల మీద ఉన్నటువంటి, గుండె మీద ఉన్నటువంటి సంఘం యొక్క పేర్లు, గోత్రముల పేర్లు దేవుడు చూస్తూ ఉంటాడు. భుజముల మీద మోస్తున్నటువంటి దైవజనుడు మోస్తున్న ఆ సంఘమును దేవుడు చూసి ఏం చేస్తాడంటే ప్రతిరోజు 30 లక్షల మంది కావలసిన ఆశీర్వాదాన్ని దేవుడు ఆయన తరపున పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆ సంఘము రొమ్ముల మీదను, గుండెల మీదను, భుజముల మీదను ఉంటేనే, ఈ సంఘమును ప్రతిరోజు నేను ప్రభుకు చూపిస్తూ ఉంటేనే, ఈ సంఘమును ప్రతిరోజు ధవళవర్ణ సింహాసనం మీద ఉన్న దేవునికి చెప్తూ ఉంటేనే, ఈ సంఘం యొక్క గురించి, సంఘం యొక్క స్థితి గురించి, ఈ సంఘం యొక్క పరిస్థితి గురించి, ఈ సంఘం యొక్క పేర్లు, ఈ సంఘం యొక్క గోత్రములు, ఈ సంఘం యొక్క విధి విధానాలు దేవునికి ప్రతిరోజు చూపిస్తే ప్రతిరోజు నీకు ఆశీర్వాదం వస్తుంది. దైవజనుడు నీ పేరు ప్రభుకు చూపించాలి, ప్రతిరోజు చూపించాలి. అంటే ప్రతిరోజు దైవజనుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇది దైవజనులందరికీ అంకితం. సంఘము కొరకు నిండారా ప్రార్థనలు చేయాలి. ఈ సంఘమును గుండెల మీద మోసే దైవజనులు ఏం చేస్తారో తెలుసా? భుజాల మీద మోసే దైవజనులు ఏం చేస్తారో తెలుసా? భారం కలిగి ఒక్కొక్క పేరు ఎత్తి ప్రభుకు చూపిస్తూ ప్రార్థన చేస్తారు. అయా పరిశుద్ధాత్మ అపోస్తలిక సంఘములో ఫలానా కుటుంబం యొక్క పరిస్థితి ఇది, ఫలానా కుటుంబం యొక్క స్థితిగతి ఇది, ఫలానా కుటుంబం యొక్క విధానం ఇది, ఫలానా కుటుంబంలో రోగం ఉంది, ఫలానా కుటుంబానికి అప్పు ఉంది, ఫలానా కుటుంబము అయా నాశనకరమైన ఊబిలో పడింది అని దేవునికి ఎప్పుడైతే ప్రతిరోజు సేవకుడు బాధ్యత కలిగి పరిచర్య చేస్తూ ఉంటాడో, ఇంటి దగ్గర పరిచర్య చేస్తూ ఉంటాడు, సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటాడో, అప్పుడు దేవుడి కుటుంబాలన్నీ పేర్లు చూసి, దైవజనుడు ఎత్తిపట్టి చేస్తున్న పేర్లన్నీ ప్రభు చూసి, దైవజనుడు ఎత్తిపట్టి చేస్తున్న ప్రతి సమస్యను ప్రభు చూసి ఏం చేస్తాడంటే మిమ్మల్ని దేవుడు నిండారా ఆకాశపు వాకిళ్లను తెరిచి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. సేవకుడు దేవునికి సంఘాన్ని ఏం చేయాలి? చూపించాలి. సంఘములోని కొన్ని కుటుంబాలని దేవునికి చూపించాలి. సేవకుడు చూపించాలి. నువ్వు చూపించేది వేరు, సేవకుడు చూపిస్తే తొందరగా కార్యాలు జరుగుతాయి. సేవకుడు నీ కుటుంబం పట్ల ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. నీ గురించేమో నాకు తెలియదు కానీ సేవకుడు మాత్రం, సేవకుని నోట్లో నీ పేరు మెదిలినా, నీ పేరు తలుస్తున్నా, నీ గురించి దేవుని దగ్గర పెడుతున్నా, అర్థమైందా? నీ సమస్య గురించి, నీ గోడు గురించి, అర్థమైందా? నీ ప్రతి విధమైనటువంటి విషయాల గురించి సేవకుడు నోటిలో నీ పేరు, నీ కుటుంబం నానుతా ఉంటే, దేవునికి చెప్తా ఉంటే, దేవుడు సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారానికి కావలసినటువంటి ఆశీర్వాదాలు ప్రతిరోజు నీ ఇల్లు ఎక్కడుందో అక్కడ వచ్చి పడిపోతాయి. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడో ఉండి ప్రార్థన చేయొచ్చు, కానీ ఆకాశాన్ని తెరిచి నువ్వు ఉన్న ప్లేసులో ప్రభు నిండార విస్తార ఈవులను దేవుడు పడేసేటట్లు ప్రభు చేస్తారు. దీనికి నిదర్శనం ఏంటంటే, మోషే ఆకాశంకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏం పడేది? రోజు మన్నా పడేది. మోషే ఆకాశంకి వెళ్ళి ప్రార్థన చేస్తే బండ్లో నుంచి నీళ్ళు వస్తాయి. మోషే ఆకాశంకి వెళ్ళి ప్రార్థన చేస్తే పూరేళ్ళు వస్తాయి. తూర్పు గాలి చేత సముద్రంలోంచి పూరేళ్ళు ఎగిరెగిరి పడతాయి.
అర్థమైందా? దైవజనుడు ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న స్థలములో సమృద్ధిని ఇస్తాడు దేవుడు. దైవజనుడు ప్రార్థన చేస్తే నువ్వు ఉన్న స్థలములో ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు. నువ్వు ఎక్కడన్నా ఉండుగాక, నీళ్ళు ఎక్కడన్నా ఉండునీ గాక. దైవజనుడు ఎన్ని కిలోమీటర్లు ఉండని, నీళ్ళు ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వందల కిలోమీటర్లు ఉండని, కానీ దైవదాసుడు, దైవజనుడు, ప్రధాన యాజకుడు నిన్ను రొమ్ముల మీద మోస్తూ, నిన్ను భుజముల మీద, తన కుచుముల మీద మోస్తూ, భారం అనుకోకుండా, బాధ అనుకోకుండా, ఒక బాధ్యతగా సమస్తమును భరిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు కూడి ఉన్న స్థలము, నీ ఉన్న స్థలం అంతా ఆశీర్వాద దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి చూడండి, లేవియాకాండం 6:12 ఒకసారి బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను. చదవండి ఒకసారి, 12 చదవండి. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను. మీరు వినాలి చాలా జాగ్రత్తగా. 12వ వచనములో బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను అని ఉంది. 13వ వచనం చదవండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. మీరు వింటున్నారా? 12వ వచనములో బలిపీఠం మీద అగ్ని మండాలి అని చెప్తున్నాడు. 13వ వచనములో ఇంకా కొంచెం క్లియర్గా బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. బలిపీఠం మీద అగ్ని మండాలి కాదనట్లేదు, కానీ అది ఎలా మండాలి? నిత్యము, రోజు బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున పరిశుద్ధాత్మ అపోస్తలిక్ సంఘం యొక్క బలిపీఠము నిత్యము మండేట్టుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఆరిపోకుండా నిత్యము ఈ బలిపీఠం మీద అగ్ని మండాలి. ఎప్పుడు ఫైర్ ఉండాలి మనలో, ఎప్పుడు వెలుగు ఉండాలి మనలో, ఎప్పుడు అగ్ని ఉండాలి మనలో. అర్థమైందా? రాత్రి ఆరిపోకూడదు, పొద్దున ఆరిపోకూడదు, మధ్యాహ్నం ఆరిపోకూడదు. అంటే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నిత్యము అన్నాడు. అంటే ప్రతి పూట, ప్రతి సెకను, ప్రతి సమయంలో అగ్ని బలిపీఠాల మీద మండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ బలిపీఠం మీద అగ్ని ఎవరు రాజేశారు? ఈ బలిపీఠం మీద అహరోను అగ్ని రాజేశాడా? మోషే అగ్ని రాజేశాడా? లేదంటే ప్రవక్తని అయిన మిరియాము ఆ అగ్నిని రాజేసిందా? లేదంటే ఇజ్రాయేలు సర్వ సమాజంలో వారు ఏదో అప్పమును కాల్చుకుంటూ, ఆ మన్నాను కాల్చుకుంటూ ఏమన్నా ఆ నిప్పులు తీసుకొచ్చి ఏమన్నా బలిపీఠం మీద వేసి ఆ ఇజ్రాయేలు సర్వ సమాజంలో ఏమన్నా పెద్దలు ఏమన్నా ఆ మంటను రాజేశారా? ఈ అగ్ని ఎక్కడిది? బలిపీఠం మీద మండుచున్న అగ్ని ఎక్కడిది? బలిపీఠం మీద మండుచున్న అగ్ని ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే వాక్యం ఇలా సెలవిస్తుంది. అదే లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుగా విందాం. లేవియాకాండం 9వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుగా విందాం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి బలిపీఠము మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరందరూ నా వైపు చూడాలి. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. యజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. యజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అహరోను రాజేసిన అగ్ని కాదు, ఇది మోషే రాజేసిన అగ్ని కాదు, ఇది ప్రవక్త అయిన మిరియాము రాజేసిన అగ్ని కాదు. అంతకంటే సర్వ సమాజంలో ఇజ్రాయేల్ సర్వ సమాజంలో ప్రధానులు, గొప్పవారు, ధనికులు, అర్థమైందా, ఉన్నత దేహులు రాజేసిన అగ్ని కాదు. ఆ బలిపీఠం మీద ఇదిగో స్వయంగా దేవుని సన్నిధి అంటే ఏంటిదండి? పరలోకము నుంచి మహాకాశములను దాటుకుంటా ఆ బలిపీఠం మీద దేవుని అగ్ని అలా రాజేసింది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. దేవుని అగ్ని ఆ పరలోకము నుంచి దిగి ఆ బలిపీఠం మీద మండిందంతే. ఎప్పుడైతే ఆ పరలోకం నుంచి దేవుని అగ్ని బలిపీఠం మీదకి వచ్చింది, ఆ రోజు నుంచి మండుతూనే ఉంది. ఆ మంట మండుతూనే ఉంది, ఆ అగ్ని మండుతూనే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. బలిపీఠం మీదకు దిగి వచ్చిన అగ్ని పరలోకములో నుంచి వచ్చినది. అది ఎవడి చేతి సహాయము ద్వారా రగిలించిన అగ్ని కాదు. నీలోనికి వచ్చిన రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? పాస్టర్ జయరాజ్ ఇవ్వలేదు నీకు రక్షణ, పరలోకములో నుంచి ఆ రక్షణ నీకు వచ్చింది. నీవు పొందుకున్న భాషలు జయరాజు నీకు ఇవ్వలేదు, పరలోకములో నుంచి వచ్చినాయి. నువ్వు పొందుకున్న దర్శనాలు జయరాజు ఇవ్వలేదు, పరలోకములో నుంచి వచ్చినాయి. నువ్వు పొందుకున్న అభిషేకం జయరాజు ఇవ్వలేదు, పరలోకములో నుంచి వచ్చినాయి.
ఈ బలిపీఠం మీదకి వచ్చిన రక్షణ, ఈ బలిపీఠం మీదకి వచ్చిన మారు మనస్సు, అంటే జయరాజ్ అనేటువంటి బలిపీఠం మీదకి వచ్చినటువంటి రక్షణ, జయరాజ్ అనేటువంటి బలిపీఠం మీదకి వచ్చిన మారు మనస్సు, జయరాజ్ అనే బలిపీఠం మీదకి వచ్చిన అన్య భాషలు, జయరాజ్ అనే బలిపీఠం మీదకి వచ్చిన దర్శనాలు, జయరాజ్ అనే బలిపీఠం మీదకి వచ్చిన ప్రత్యక్షతలు, ఇవన్నీ ఏ మనుష్యుని సహాయం ద్వారా రాలేదు, కానీ పరలోకమ సంబంధముగా పరలోకముల నుంచి నా మీదకి అగ్ని పడిపోయింది. మీ మీదకి పరలోకముల నుంచి పడింది అగ్ని. రక్షణ ఎక్కడి నుంచి పడింది బాబు అంటే పరలోకములో నుంచి. ఆ చర్చికి పోతే వచ్చిందండి, ఈ చర్చికి పోతే, ఆ చర్చికి పోతే, ఈ చర్చికి పోతే కాదు, నేరుగా పరలోకంలోంచి వచ్చింది. నీ మారు మనసు, నీ రక్షణ పరలోకములోంచి వచ్చింది. నువ్వు పొందుకునే భాషలు, నువ్వు అనుభవించే అభిషేకం అది పరలోకములోంచి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఎలక్ట్గా ఉండండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటాడు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలని దేవుడు అంటాడు. అంటే నిత్యము నీలో రక్షణ మండుతూ ఉండాలి, నిత్యము నీ మీద అభిషేకం మండుతూ ఉండాలి, నిత్యము నువ్వు భాషలు మాట్లాడుతూ ఉండాలి, నిత్యము దర్శనాలు చూసే వ్యక్తిగా ఉండాలి. ఇవేవి మనలో ఆరిపారి ఆత్మాభిషేకము ఈ పగటి పూట నువ్వు పొందుకోవాలి. రక్షణ సన్నగిల్లిపోతుందంటే అర్థం ఏంటి? భాషలు పోతున్నాయంటే అర్థం ఏంటి? ప్రార్థన తగ్గిపోతుందంటే అర్థం ఏంటంటే మంట ఆరిపోయింది. చాలామంది అండి ఇదివరకు బాగా వెలిగించబడి ఇప్పుడు ఆరిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. బ్రదర్, సిస్టర్, ఇప్పుడు ఆరిపోయారు. చాలామంది ఆరిపోయారు అమ్మా, చాలామంది ఆరిపోయారు. నీ మీద ఇదివరకు దేవుని ఆత్మను కూర్చుంటే వచ్చేస్తుంది, నిలబడితే వచ్చేస్తుంది, పడుకుంటే వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఏమీ లేదు. ఈ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలని దేవుని సంకల్పం అయితే మీరేం చేస్తున్నారో తెలుసు, అవన్నీ ఆర్పుకుంటున్నారు. పరిస్థితులు అంటారు, అదంటారు, ఇదంటారు, ఏయ్యో అంటారు. ఇక మీకు అవకాశం ఇస్తే, మీకు మైక్ పుచ్చుకుంటే నేనన్నా గంట చెప్తాను వాక్యం. అర్థమైందా? నేనన్నా గంట చెప్తాను వాక్యం. మీరు ఎన్ని గంటలైనా చెప్తారు మీ గురించి, మీ గోల. అర్థమైందా? దేవుడు అంటాడు ఈ బలిపీఠం మీదకి వచ్చి నీ రక్షణ నిత్యము మండాలి. నువ్వు ఆయన మాట పట్టించుకో, నీది నువ్వు చెప్తావు. నిత్యము దీని మీద అగ్ని మండాలి. ఇది అక్కడి నుంచి వచ్చింది. ఇది మనుషులు ఎవరు నీలోకి తీసుకురాలేదు, మనుషుల్ని వాడుకున్నాడు అంతే. అర్థమైందా? నువ్వు మాట వినేట్టుగా, నువ్వు అన్నీ చక్కగా చర్చకు వచ్చేట్టుగా దేవుడు నన్ను వాడుకున్నాడు, నేనివ్వలేదు, దేవుడిచ్చాడు. రక్షణ, మారు మనసు, కృపావరాలు, భాషలు, దర్శనాలు, స్వప్నాలు, ప్రవచనాలు, పాటలు రాసే వరాలు, ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చి, ఇవన్నీ పరలోకం నుంచి వచ్చినాయి. జస్ట్ ఈ చర్చ్ నీకు మంచి ప్లాట్ఫామ్ అంతే. తెలియనివి తెలుసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఇది. దైవజనుడి ద్వారా పుషప్ అవ్వటం, దైవజనుడి ద్వారా బలపరచబడటం, అంతేగాని అన్నీ ప్రభు ఇచ్చాడండి. నేనేమి ఇవ్వలేదు మీకు, నేను మీకేమి ఇవ్వలేదు. నాకు ప్రభు ఇస్తేనే ప్రభు ఇచ్చినవి నేను మీకు ఇచ్చాను అంతే. నాకు వచ్చినవి పరలోకములో నుంచే వచ్చినాయి, నీ మీదకి వచ్చినవి పరలోకములో నుంచే వచ్చింది. టోటల్గా లేవియాకాండములో సెలవిస్తున్నట్లుగా అగ్ని అనేది ఎవ్వరు మనిషి రాజేయలేదు, కానీ అది దేవుని దగ్గర నుంచి బలిపీఠం మీదకి నేరుగా వచ్చింది. మరి ఇప్పుడు ఈ అగ్నిని నువ్వు నిత్యము కట్టెలేసుకొని అగ్నిని ఏం చేయాలి? మండించుకుంటూ ఉండాలి. రక్షణను మండించుకుంటూ ఉండాలి, విశ్వాసాన్ని మండించుకుంటూ ఉండాలి, భాషలు మండించుకుంటూ, కట్టెలు వాక్యాన్ని బలిపీఠం మీద, ఆ నిప్పుల మీద, ఆ మంట మీద వాక్యమైన కట్టెలు పేర్చుకుంటా రోజు చేయాలి ఆ పని. ఏ రోజును మిస్ అయినా, ఏ రోజును కట్టెలు పేర్చడం మిస్ అయినా, ఏ రోజు స్తోత్ర ప్రార్థన మిస్ అయినా, ఏ రోజు వాక్యం చదవటం, హలో కుర్రోళ్ళు వినాలి, ఎవరినొస్తు వినాలి, ఏ రోజు వాక్యం బైబిల్ తెరవకుండా వాక్యం చదవటం మిస్ అయినా నీ బతుకు ఎట్లుంటుంది తెలుసా? అంధకారం, అన్యోన్య శూన్యం నీ బ్రతుకు. అంధకారం, అన్యోన్య శూన్యం నీ బ్రతుకు. కట్టెలు, ఈ నిప్పు ఆరిపోకూడదు. ఇది సాక్షాత్తు పరము నుండి దిగి వచ్చిన రక్షణ. ఇది నాకు ఎవరు సొత్తు కాదు, ఈ రక్షణ నాకు ఎవడు ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. నన్ను ప్రేమించి, నా భర్తని, నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చిన అగ్ని ఇది. దీన్ని కాపాడుకోవాలి. ఏవండి, నేను కొన్ని సంవత్సరాల నుంచి 2014లో నా మీదకి దిగి వచ్చిన అగ్ని ఇప్పటికీ నేను కాపాడుకుంటున్నాను. 2014లో దేవుని ఆత్మ నన్ను దర్శించిన స్థలము, ఆ క్షణము నుండి ఈ రోజు వరకు నాలో మండుతున్న అగ్ని నేను కాపాడుకుంటున్నాను. కట్టెలను వేస్తున్నాను, స్తోత్ర ప్రార్థన చేసుకుంటున్నాను.
బైబిల్తో ఎక్కువ గడుపుతున్నాను, వాక్యంతో ఎక్కువ గడుపుతున్నాను. అప్పుడు అగ్ని ఏమవుతుందంటే, ఇక చూడండి 2014 ఎక్కడ, 2026 ఎక్కడని చూడండి. నా రక్షణ సొమ్ము గెలలేదు, భాషలు పోలేదు, దర్శనాలు పోలేదు, స్వస్థత వరం పోలేదు. నేను అడిగింది దేవుడు ఇస్తూ ఉంటాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. అర్థమైందా? కార్యాలు చేస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతుందంటే నాలో అగ్ని ఆరలేదు. నాలో అగ్ని ఆరలేదు కదండి మీరు అందరూ మందిరానికి వస్తున్నారు, మీరందరూ ఈ అగ్నిలో సేద తీరుతున్నారు, మీరందరూ ఈ అగ్నితో నింపబడుతున్నారు. లేకపోతే అగ్ని ఆరిపోయేట్టయితే, అగ్ని తగ్గిపోయేట్టయితే మీరందరికి ఎందుకు రావాలి, మీరందరూ ఎందుకు రావాల్సి వస్తుంది? జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దైవజనమా, జ్ఞాపకం చేసుకుందాం. 2014లో ఈ జయరాజ్ అనే బలిపీఠం మీద దిగొచ్చిన అగ్ని, బట్ స్టిల్ 26లో కూడా అలానే మండుతుంది. నువ్వు చెప్పగలవా? సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? నీ మీదకు దిగవచ్చిన అగ్ని ఇప్పటి వరకు నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ రక్షణను కాపాడుకుంటున్నావా? దాన్ని వెలిగిస్తుకుంటున్నావా? దాన్ని మండించుకుంటున్నావా? భాషలు మండించుకుంటున్నావా? దర్శనాలు మండించుకుంటున్నావా? ప్రవచనాలు మండించుకుంటున్నావా? వాక్యం చదవటం ఇవన్నీ ఉన్నాయా? చల్లారిపోయిందా అగ్ని? చల్లారిపోయిందా అగ్ని? చల్లారిపోయిందా? లేదన్నా మండుతుందా? జ్ఞాపకం చేసుకోండి. ఏదో వినబాకు దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నిన్ను వినటానికే వస్తున్నట్టుంది నువ్వు చర్చికి. అర్థమైందా? వినటానికే వస్తున్నట్టుంది నువ్వు చర్చికి, పాటించడానికి రానట్టుంది నువ్వు. అట్లా కళ్ళప్పగిచ్చి చూస్తావు, నోరప్పగిచ్చి చూస్తావు, చెవులప్పగిచ్చి వింటా ఉంటావు. ఏందంటే ఏ దెబ్బలో పడేస్తావో తెలియదు, ఏ కాలువలో పడేస్తావో తెలియదు. అగ్ని మండించుకోమంటే అగ్ని చల్లార్చుకుంటూ ఉంటావు. కట్టెలు పేర్చాలి. హలో, మినుకుమంటుంది నీ రక్షణ, మినుకుమంటుంది నీ అభిషేకం. రేపో మాపు ఊడిపోయేటట్టుంది కొంతమందికి అభిషేకం, కృపావరాలు, ప్రవచనాలు, దర్శనాలు. జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని కట్టెలు పేర్చుకొని ఈ అగ్నిని ఎప్పుడు మనము రగిలించుకుంటా ఉందమోగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరిచ్చారండి? రక్షణ ఎవరిచ్చారు చెప్పండి? దేవుడిచ్చాడు. ఒక ఊరిలోనంటండి ఒక మాంత్రికుడు ఉన్నాడంట. అన్ని ఊర్లలో ఇప్పుడు ఎక్కువ ఉన్నారులేండి, వీధికి ఉన్నారు. వీధికి ఇప్పుడు మాంత్రికులు ఉన్నారు. ఇది వరకు ఊర్లలో ఉండేవాళ్ళు, ఇప్పుడు కొంపకు ఒక మాంత్రికుడు తయారయ్యాడు. అయితే వినండి, ఆ ఒక ఊరిలో ఒక మాంత్రికుడు ఉండేవాడట. అయితే ఒక వ్యక్తి మీకులాగే మంచి విశ్వాసం అంట, మీకులాగే మంచి విశ్వాసం అంట. అట్లా వెళ్తున్నాడంట. వెళ్తే ఈ మాంత్రికుడు అనుకున్నాడంటే వీడు బాగా ప్రార్థన చేస్తున్నాడు, వీడు బాగా అభిషేకం పొందుతున్నాడు, భాషలు మాట్లాడుతున్నాడు, చర్చిలో పనిచేస్తూ ఉన్నాడు. వీడిని ఎలాగైనా సరే కూల్చివేయాలి, వీడి జీవితాన్ని పత్రం చేయాలి. వీడు చాలా ఈ మాంత్రికులకి ఏంటంటే మంచిగుంటే ఓరవరాళ్ళు, మంచిగా బతుకుతున్నాడని చెప్పి అట్లాగా ఒకరోజు ఈ విశ్వాసి అట్లాగా పని నుంచి ఇంటికి వెళ్తా ఉన్నాడంట. మాంత్రికుడు సైడ్ నుంచి వచ్చి లటుక్కుని చేయబట్టుకున్నాడంట. వాళ్ళు పట్టుకున్నా నాశనమే, మనం తెలుసా విషయం? వాళ్ళు చూస్తేనే నాశనం, అయితే పట్టుకుంటే ఇక భస్మమే. వచ్చేట్టు పట్టుకున్నాడంట. పట్టుకొని అన్న మాట ఏంటో తెలుసా? విశ్వాసంతో పట్టుకొని అన్న మాట ఏంటో తెలుసా? అన్నా ఏంటి నువ్వు కాలిపోతున్నావేంటి అని చెయ్యొదిలేసి పరిగెత్తాడంటే ఇంటికి. అతను ఇంటికి వెళ్ళి స్నానం చేసి అంతా చేసుకొని, అప్పట్లో సైకిల్ తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. పాస్టర్ గారు అండి, మన ఊరిలో ఒక మాంత్రికుడు ఉన్నాడు కదా, వీరయ్య నన్ను పేరుంటే క్షమించండి పురుషుల్లో. మాంత్రికుడు ఉన్నాడు కదా అయ్యగారు, మన ఊరిలో వీరయ్య ఉన్నాడు కదా, ఇట్లా వచ్చి నన్ను పట్టుకొని నువ్వేంటి కాలిపోతున్నావు, మండిపోతున్నావేంటి అని గట్టిగా అరిచి పారిపోయాడు అయ్యగారు అన్నాడంట. అప్పుడు అయ్యగారు ఇదే వాక్యం చూపించి, వరే నువ్వు మండుచున్న బలిపీఠాన్ని అని చెప్పాడంట. గట్టిగా చెప్పులు కొట్టి, నువ్వు మండుచున్నావు, రగలుచున్న బలిపీఠానివి కాబట్టి మాంత్రికుల గుండెలో రైలు పరిగెడు. అర్థమైందా? అట్లా పట్టుకుంటే, ఇప్పుడు నిప్పును పట్టుకుంటే ఎవడకు కాలదో చెప్పు? మండాలి. స్తోత్రం చెప్పండి. మండాలి. పక్కన వాళ్ళకి చెప్పు, నువ్వు మండాలని. ఫస్ట్ నువ్వు మండు. ఆ మంద నీతో ఫస్ట్ నువ్వు మండవని నాకు చెప్పడం కాదు, ఫస్ట్ నువ్వు మండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నువ్వు మండలేదనుకో, నిద్రపోతున్న స్తోత్రం చెప్పండి ఏసైకి. ఇప్పుడు నువ్వు మండలేదనుకో ఏముంటుంది? మండితే నిప్పు ఉంటుంది, మండకపోతే బొగ్గు ఉంటుంది, నల్లగా ఉంటుంది. చూసావు బొగ్గు నల్లగా, అట్లా నీ బతుకు నల్లగా కమ్మేస్తుంది, చీకటి కమ్మేస్తుంది నీ బతుకు. నువ్వు మండావనుకో, నువ్వు నిప్పుగా ఉన్నావనుకో, ఎవడు నిన్ను పట్టుకోలేడు, ఏ శక్తులు నేనేమీ చేయలేవు, ఏ మాంత్రిక దురాత్మ
ఏవి నేనేమి చేయలేవు. నువ్వు మండకుండా బొగ్గుగా నల్లగున్నావు అనుకో ఆ బొగ్గు ఏం చేస్తారు తెలుసా? నీ బతుకు పాడుగాను. వస్తారు బొగ్గు ఇట్లా పెట్టుకొని ఇట్లా. ఎప్పుడైనా బొగ్గుతో మొహం కడుక్కున్నారా? మా పేసుల్లాగా ఉన్నాయి మొత్తం పేస్ట్లే, చిన్నప్పుడు పేట్లేనా? పళ్ళపొడి, కారపొడితో కూడా కడుక్కుంటున్నారండి కొంతమంది. వినండి, ఆ బొగ్గు దేనికి పనికి వస్తుంది తెలుసా? బొగ్గు దేనికి పనికి వస్తుంది తెలుసా? అది బొగ్గు మింగరు ఇట్లా కడుక్కొని నీ బతుకు పాడుగాను, నీ బతుకు నాశనంగాను. వస్తారు బొగ్గు కడుక్కొని వస్తారు. నిన్ను కూడా అట్లా దేవుడు నీ మీద ఉమ్మేస్తాడు. నువ్వు బొగ్గుగా ఉంటే, నువ్వు మండకపోతే నీ బతుకు ఎట్లుంటుంది తెలుసా? నేలపాలు. నీ బతుకు నేలపాలు, నీ బతుకు అల్లరిపాలు. మండాలి, ఒక నిప్పుగా ఉండాలి, ఒక అగ్గిని కణంగా ఉండాలి. బొగ్గుగా ఉండొద్దు. బొగ్గు దేనికి పనికి రాదు. బొగ్గు ఇట్లా కడుక్కొని, లేదంటే ఆ పళ్ళు క్లీన్ చేసుకుని కడుక్కొని ఊసేస్తారు, దాన్ని మింగరు, ఊసేస్తారు. దేవుడు అన్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, నులివెచ్చనుకుంటే నీ మీద ఉమ్మేస్తానన్నాడు దేవుడు, ఉమ్మేస్తానన్నాడు. బొగ్గుగా మా బ్రతుకులు ఉండకూడదు, నిప్పుగా మా బ్రతుకులు ఉండాలి, మండుతూ మా బ్రతుకులు ఉండాలి, ప్రకాశిస్తూ మా బ్రతుకులు ఉండాలి. బొగ్గుగా ఉండొద్దు ప్రభువా, బొగ్గుగా మేము ఉండొద్దు. మా సంఘం అంతా మండాలి యేసునామములో, మా సంఘం అంతా మండాలి యేసునామములో. మండుదాం. ఎందుకని దేవుడి అగ్ని ఆరకూడదని చెప్తున్నాడు? బలిపీఠం మీద అగ్ని ఎందుకని ఆరకూడదని చెప్తున్నాడు? చూడండి ఒకసారి, చూడండి. లేవియాకాండం 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండి. ఎందుకని దేవుడి అగ్నిని ఆరకూడదని చెప్తున్నాడు? నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావెలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మా ఈ పిల్లని రమ్మని ఒకసారి. అమ్మాయిని ఎట్రా, అవిలా కాదు ఇట్రా, నువ్వురా. అవిలా ఇక్కడ బలిపీఠం కింద ఉంటుంది, కెమెరాలో కనపడుతుందా? రా. తిరిగి నా వైపు తిరుగు, చేతులు కట్టుకో. ఇక్కడ చదివాం కదా, బలిపీఠం మీద దేవుడు అగ్ని ఎందుకు ఆరిపోకూడదని చెప్పాడో తెలుసా? బలిపీఠం మీద అగ్ని ఎందుకు ఆరిపోకూడదని చెప్పాడో తెలుసా? వినండి. ఎవరైనా ఇశ్రాయేలు సర్వ సమాజంలో పాపం చేస్తే మేకను కానీ, గొర్రెను కానీ, పౌరైన కానీ ఏదో ఒకటి తెస్తారు. ఇది ఒక మేకను, ఇది గొర్రె అనుకోండి, ఇది గొర్రె అంతమంది, ఇది గొర్రె. ఇప్పుడు నేను పాపం చేశాను, ఇది గొర్రె. నేనేం చేస్తానంటే, ఈ గొర్రెని నేను కొనుక్కున్నాను. నేనేం చేస్తానంటే, నేను పాపం చేశాను, నా తరపున ఇది ప్రాయశ్చిత్తముగా బలిపీఠం ఎక్కాలి. దైవజనుడు ప్రధాన యాజకుడు తరపున దీన్ని వధించి కండ కోసేసి వధించి ముక్కలుగా బలిపీఠం మీద పెడతాడు. ఇప్పుడు నా పాపాలు దీని మీదకి వెళ్ళాలంటే నా చేతులు ఈ గొర్రె మీద ఉంచి నా పాపాలన్నీ దీని మీదకి నేను ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే పంపించాలి. నా చెయ్యి దీని మీద పెడితే చాలు, నాలో నా పాపాలన్నీ గొర్రె మీదకి వెళ్ళిపోతాయి. వాక్యములు అదే ఉంది, నా పాపాలన్నీ గొర్రె మీదకి వెళ్తాయి. ఈ గొర్రె మీదకి వెళ్ళగానే ఈ గొర్రెని తీసుకొని వచ్చి నేనేం చేస్తానంటే దైవజనుడి చేతిలో పెడితే దైవజనుడు దీన్ని తలకాయ కోసేసి దీన్ని, అర్థమైందా, చేతులు నరికేసి, కాలు నరికేసి, పొట్టభాగం కోసేసి, మొత్తం కోసేసేసి, కొవ్వునంతా తీసేసి రక్తాన్ని ఒక గిన్నెలో పట్టి బలిపీఠ కొమ్ముల మీద రక్తాన్ని పోసేసి, ఈ ముక్కలు ఉంటాయి కదా, ఈ గొర్రెని కట్ చేసేసి నరికిన ముక్కలు ఉంటాయి కదా, దీనిని ఆ బలిపీఠం మీద చక్కగా పేరుస్తాడు. బలిపీఠం మీద పేరుస్తే ఏం జరిగిద్దంటే, బలిపీఠం మీద అగ్ని ఉంటుంది కాబోలు, ఆ దహన బలి పశువును పూర్తిగా కాల్చి బూడి చేస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాల్చి బూడి చేస్తుంది. అప్పుడే ఈ జయరాజ్ అనే వ్యక్తి దేవునికి అంగీకారంగా ఉంటాడు. ఫస్ట్ గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురాయినో దేవుని యొక్క మందిరపు ద్వారం దగ్గరికి తీసుకురావాలి. ద్వారం దగ్గర ఏముంది? అదే ఆవరణంలో ఏముంది? బలిపీఠం దగ్గర తీసుకురావాలి. అక్కడ యాజకుడు ఉంటాడు.
ఇతన్ని చెయ్యమంటాడు. గొర్రె పిల్లని తెస్తే దాని మీద చెయ్యని ఇతని పాపాలన్నీ చదివితే దాని మీదకి వెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చి వధించి దీని మీద ముక్కలుగా పేరిస్తే దీని మీద మండుచున్న అగ్ని దాన్ని పూర్తిగా కాల్చి నామరూపాలు లేకుండా చేసేస్తుంది. ఎందుకని బలిపీఠం మీద అగ్ని మండాలి? మండకపోతే ఏమవుతుంది? ఒకవేళ బలిపీఠం మీద అగ్ని ఆరిపోతే ఏమవుతుంది? మండితే ఏమవుతుంది? ఆరిపోతే ఏమవుతుందంటే నువ్వు దేవునికి అంగీకారంగా ఉండవు. బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉంటే ఏమవుతుందంటే నువ్వు దేవునికి అంగీకారంగా ఉంటావు. ఎప్పుడు అంగీకారముగా ఉంటావు? ఆ వ్యక్తి, ఇప్పుడు జయరాజ్ అనే వ్యక్తి గొర్రె పిల్లని తెచ్చి దైవజుడు చేతిలో పెట్టంగానే అంగీకరించబడాడు. లేదంటే గొర్రె పిల్లని ఖండగా నరికితే దైవజనుడు జయరాజ్ అనే వ్యక్తి అంగీకరించబడాడు. లేదంటే గొర్రె పిల్ల యొక్క రక్తము ఆ బలిపీఠం యొక్క కొమ్ములకు పూస్తే జయరాజ్ అంగీకరించబడాడు. లేదంటే ఆ యొక్క బలి పశువు యొక్క ఆ మాంసము ఇక్కడ పేరిస్తేనే, పేర్చినటువంటి మాంసాన్ని బలిపీఠం మీద అగ్ని కాల్చి బూడిచ్చేస్తేనే జయరాజు దేవునికి అంగీకారంగా మారుతాడు. నువ్వు ఇచ్చే కానుక అప్పుడు అంగీకారంగా మారిద్ది. నువ్వు చేసే ఆరాధన అప్పుడు అంగీకారంగా మారిద్ది. నీ బలిపీఠం మీద అగ్ని లేకపోతే, ఆ మాంసము కాల్చి బూడిదవ్వకపోతే నువ్వు ఇచ్చిన కానుక వేస్ట్, నువ్వు వచ్చిన చర్చికి వేస్ట్, నువ్వు ఆరాధన చేసినా వేస్ట్, నువ్వు ఎగిరినా వేస్ట్, దొర్లినా వేస్ట్, ఏది చేసినా వేస్ట్. నువ్వు అంగీకరించబడవు. నువ్వు ఎంత కానికి 10 రూపాయలు మొదలుకొని 1 కోటి రూపాయల కానికి నీ జీవితంలో కార్యం జరగదు. నీ జీవితంలో అద్భుతం జరగదు. ముందల దేవుడికి మనం అంగీకారముగా ఉండాలి. మనం అంగీకారముగా ఉండాలంటే బలు పశువు యొక్క ఆ మాంసం ఏం చేయబడాలి? బలిపీఠం మీద అగ్ని చేత పూర్తిగా కాల్చబడి నామరూపాలు లేకుండా తయారవ్వాలి. మాంసము దేనికి చిహ్నముగా ఉందంటే శరీరాశలకి చిహ్నముగా ఉంది, నేత్రాశలకి చిహ్నముగా ఉంది, జీవపు డంబాలకి చిహ్నముగా ఉంది. ఎప్పుడైతే మాంసము, శరీరం ఎప్పుడైతే ఆ అగ్ని చేత కాల్చబడి బూడిదవుతుందో అప్పుడు దేవునికి నువ్వు అంగీకారముగా ఉంటావు. ఎప్పుడైతే శరీరాశలు, ఈ నేత్రాశలు, జీవపు డంబాలు కాల్చబడి నామరూపాలు లేకుండా కాల్చబడి నీలో పరిశుద్ధతను ఏర్పాటు చేస్తాయో అప్పుడు నేను దేవునికి అంగీకారంగా ఉంటావు. నీలో అగ్ని ఉంటే నీలో శరీరాశలు ఉండవు. నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అది. నువ్వు నిత్యము అగ్నితో నింపబడితే శరీరాశలు ఇలా ఉండవు. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. నిత్యము దేవుని ఆత్మచేత నింపబడితే లోకాశలు ఉండవు నీకు. నిత్యము దేవుని ఆత్మచేత నింపబడితే నేత్రాశలు ఉండవు నీకు. నిత్యము దేవుని ఆత్మచేత, ఇప్పుడు నేత్రాశలు ఉండవు ఎందుకంటే ఒక పోస్టర్ని చూసామనుకో ఇంక రెండోసారి తలెత్తి దాన్ని చూడవు, ఎందుకంటే నీలో అగ్ని ఉంది. నీలో అగ్ని ఉంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ఏదో ఒక అసభ్యకరమైన పోస్టర్ రోడ్డు మీద ఉంది, జస్ట్ అలా ఏదో చూసావు, క్యాజువల్ చూసి వెంటనే తలదించుకొని వెళ్ళిపోతావు. ఎందుకంటే నీలో అగ్ని కాల్చేస్తుంది. నేత్రాశలు, ఇప్పుడు నువ్వు చూసి నేత్రానందం పొందుతున్నావు అనుకో, శరీరాశలు నెరవేర్చుకుంటున్నావు అనుకో, నీళ్ళు ఏమి లేదు, అగ్ని లేదు. అగ్ని లేకపోతే నువ్వు దేవునికి అంగీకారంగా ఉండవు. నువ్వు రూపాయి పెట్టు, 10 రూపాయలు పెట్టు, 100 రూపాయలు పెట్టు, 2000 పెట్టు, 3000 పెట్టు, 10,000 పెట్టు, 20,000 పెట్టు, 40,000 పెట్టు, 50,000 పెట్టు, దేవునికి నువ్వు అంగీకారంగా ఉండవు. నీ కానుక అంగీకారంగా ఉండదు. నువ్వు చెప్పే స్తోత్రాలు అంగీకారంగా ఉండవు. నువ్వు వచ్చే రీతి అంగీకారంగా ఉండదు. అందుమీద నువ్వు ఉండే ఉపవాసాలు అంగీకారంగా ఉండవు. ఏవి అంగీకారంగా ఉండవు. నీలో అగ్ని ఉంటేనే, అగ్ని నీ శరీరాశలు, నేత్రాశలు, మాంసాన్ని, క్రొవ్వును కాల్చి వేస్తేనే నువ్వు అంగీకారంగా ఉంటావు. ఇవన్నీ నీలో ఉంచుకొని అగ్ని లేకుండా చల్లారిపోయి ఇవన్నీ కాల్చబడకుండా ఉంటే నువ్వు అంగీకారంగా దేవునికి ఉండవు. నువ్వు బబ్బబ్బా అన్నా, లల్లల్లా అన్నా అంగీకారంగా ఉండవు. నేను చెప్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అసలు నువ్వు అంగీకారం ఉండకుండా ఇవన్నీ చేసి ఎందుకమ్మా ప్రయోజనం లేకుండా. రాత్రి అన్నాను నేను, లోకములో బతుకమ్మా, లోకములో బతుకండి నాన్న, లోకములో బతకండి. అక్కడ బతికినా నరకమే, ఇక్కడ బతికినా నరకమే. రాత్రి చెప్పాడు ప్రభు, రాత్రి చెప్పాడు, లోతు కుటుంబం సురక్షితమైన ప్రాంతానికి వచ్చిన వారికి ప్రమాదము తప్పలేదు, వాటికి ప్రమాదం తప్పలేదు. అలాగూ మన జీవితాలు ఉండొద్దని ప్రభు ఈ మధ్యాహ్నం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి అంగీకారముగా ఉండువుగాక. దేవుడు నిన్ను అంగీకరించాలి, నీ కానుకను అంగీకరించాలి. నువ్వు రూపాయి వేస్తావు, 2 రూపాయలు వేస్తావు, నీ ఇష్టం. దేవుడు అంగీకరించాలి దాన్ని. నువ్వు 1 స్తోత్రం అంటావో 2 స్తోత్రం అంటూ దేవుడు అంగీకరించాలి. నువ్వు పాట పాడితే దేవుడు అంగీకరించాలి. నువ్వు డ్యాన్స్ వేస్తే దేవుడు అంగీకరించాలి. ఇవన్నీ దేవుడు అంగీకరించాలంటే నీలో అగ్ని ఉండాలి. నీలో అగ్ని ఉందంటే మాంసాన్ని అది కాల్చేస్తుంది, శరీరాన్ని కాల్చేస్తుంది. శరీరానికి ఉన్న ఆశలు కాలుస్తుంది, నేత్రాలకు ఉన్న ఆశలు కాలుస్తుంది, జీవపుడంబం ప్రాణానికి ఉన్న ఆశలు కాల్చేస్తుంది. ఇంకా నీలో ఆశలు చావలేదంటే అర్థం ఏంటి? నువ్వు ఆరిపోయి ఉన్నావు. నీ బలిపీఠం మండట్లేదు,
నీ బలిపీఠం పూర్తిగా ఆరింది. అందుకే దేన్ని చూసినా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నావు, ఎవరిని చూసినా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నావు, దేన్ని చూసినా వెంటనే టెంప్టేషన్ అయిపోతున్నావు. నీ బాడీ ప్రజెంట్ లేదు, అంత ఆబ్సెంట్గా ఉంది. దేన్ని చూసినా టెంప్టేషన్ అయిపోతావు, దేన్ని చూసినా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోతావు. ఇవన్నీ కార్యాలు ఏంటో తెలుసా? నీలో అగ్ని లేదని అర్థం. నువ్వు దేవునికి అంగీకారంగా ఉండవు. దయచేసి ఈ రోజున మధ్యాహ్నం దేవుడు మనందరిని అంగీకారంగా మార్చునుగాక. మార్చాలంటే ఈ బలిపీఠాల మీద అగ్ని దిగి రావాలి. 2 చేతులు పైకెత్తండి ఒకసారి. ఇప్పుడు వరకు నువ్వేం చేసావో నాకు అనవసరం. ఇప్పుడు వరకు కానికిచ్చావా, ఇవ్వలేదా, స్తోత్రాలు చెప్పావా, చెప్పలేదా, ఆరాధన చేసావా, చేయలేదా, చర్చకు వచ్చావా, రాలేదా, ఉపవాసం ఉన్నావో, ఉండలేదా, అభిషేకం పొందావో, పొందలేదు, అంత అనవసరం. నీలో అగ్ని. మీ తల పైకెత్తండి. దేవుడు పైన ఉన్నాడు, కింద కాదు. కింద ఎవరున్నారు? దయ్యం ఉంది కింద. నువ్వు పైన చూడు, పైన చూడు, పైన చూడు, పైన చూడు. ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారంటాడు భక్తుడు. పైన చూసి అడుగు, ప్రభా నా బలిపీఠం అగ్నితో ఈరోజు మండాలి నాయనా. ఈరోజు డేట్ వేసుకొని హృదయంలో ఈరోజు డేట్ వేసుకుని ఈరోజు మండిన అగ్ని. నువ్వు చచ్చిందాక నీ ముక్కులో ఊపిరి ఉన్నంత వరకు ఆరకూడదు. నువ్వు చచ్చిందాక నీ ముక్కులో ఊపిరి ఉన్నంత వరకు ఆరకూడదు. యేసయ్య నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీ ప్రజల కొరకు ఆకాశాన్ని తెరవండి ఇప్పుడే. నేను ఏది చెప్తున్నాను అది జరుగునుగా యేసునామములో. ప్రభువా నీవు ఇచ్చిన అధికారంతో నేను మాట్లాడుతున్నాను. ఆకాశపు వాక్యలు తెరిచి నీ ప్రజల మీద ప్రచండమైన అగ్నిని పంపండి ప్రభువా. ప్రజలందరూ ఈ పూట అంగీకరించబడుదురుగాక, ఈ గొర్రెలను అంగీకరించబడునుగాక. బలమైన అగ్ని ఇప్పుడే నీ ప్రజల మీద రేపలాడుతూ దిగి రావాలి. అంగీకరించబడండి, అంగీకరించబడండి. దేవుని అగ్ని ప్రచండ వెలుగుతో నీ మీద పడుతుంది, ఏలియా ప్రార్థన శైలి అగ్ని దిగి వచ్చినట్లుగా ఆకాశం తెరవబడి అగ్ని దిగి వస్తుంది. నీ బలిపీఠాలు మండుతున్నాయి, మండిని థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ పవర్ ఆఫ్ గాడ్. నీకు వందనాలు. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. అగ్ని నదిని నా హృదయములో మండింపచేయుమయా. అగ్ని నదిని అందరూ నా హృదయములో ప్రవహింపచేయుమయా. అగ్ని నదిని అందరూ, అగ్ని నదిని నా హృదయ మండింపచేయండి, మండింపచేయుమయా. అగ్ని నదిని నా హృదయములో మండింపచేయుమయా. బలహీన సమయములో నీ అగ్నిని ప్రసాదించుమా. బలహీన సమయములో నీ అగ్నిని ప్రసాదించుమా. అగ్ని నదిని నా హృదయములో మండింపచేయుమయా. యేసయ్యా అగ్ని నదిని నా హృదయ మండింపచేయండి. శరీర క్రియలన్నీ నాలో కాల్చి బూడిద చేయుమా. శరీర క్రియలన్నీ నాలో కాల్చి బూడిద చేయుమా. మరొకసారి శరీర క్రియలన్నీ
యేసయ్యా అగ్నినదినే నా హృదయములో బలరబల శందలరబషే ఎండిన ఎముకలన్నీ అగ్నితో జీవింపజేయుమయా ఎండిన ఎముకలన్నీ అగ్నితో జీవింపజేయుమయా అగ్నినదినే నా హృదయములో అదిగో ఒక ప్రసన్నమైన అగ్ని నది నీ హృదయములో ప్రసన్నముగా మండుచున్నది అగ్ని నదిని నా హృదయములో మండింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకించుమయా అగ్ని నదిని నా హృదయములో మండింపజేయుమయా యేసయ్యా అగ్ని నది శందల రిందల రహందల మండింపచేయండి ఈ బలిపీఠాలన్నీ ఈ పగటి పూట మండింపబడునుగా అగ్ని నదిని నా హృదయములో మండింపజేయుమయా 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 నాలో మండింపజేయుమయా అదిగో బలిపీఠాలన్నీ మండుతున్నాయి భగభగా 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 రాకడలు ఎత్తబడే బలిపీఠాలు ఇవి రాకడలు ఎత్తబడే బలిపీఠాలు ఇవి మండుతున్నాయి అగ్ని 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 హర బాబా బాబా హర బాబా 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 అగ్ని నదిని మా హృదయములో మండింపజేయుమయా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈ బలిపీఠాలు నిత్యము అగ్ని చేత మండబడునుగాక నేను చూస్తున్నాను ఈ మండుతున్న బలిపీఠాలు రాకళ్ళు ఎత్తబడే బలిపీఠాలు అవి రాకడలు అవి ఎత్తబడతాయి మండుతున్న అదిగో చూడు ఆ మంట చూడు తగలబడుతున్నారు జనం ఈ మంట చేత తగలబడుతున్నారు రిబా షందరబ రిఖనబర షభారఖనబరబ
మండుతూ తగలబడిపోతున్నారు ప్రజలు. అరే బాబా, అదుగో ఆ మంట ఆరట్లేదు, ఆ మంట ఆరట్లేదు. షబరబర రిఖరబరబరబర షందలబర షీర్ ఓ క్రో రిఖరబరి బిరి బిరి షబరబరబ రిబరి బిరి 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 షబరబరి బిరి 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 షీర్ బరబరబరబర కందరబర. ఇది ఈ బలిపీఠాలన్నీ సియోనికే ఈ బలిపీఠాలన్నీ సియోనికి చేరుతాయి. ఇవి ఈ మండుతూ అంటుకుంటున్న ఈ బలిపీఠాలన్నీ సియోనుకు చేరుతాయి. ఓ రబబబ ఓ రిఖరబరబరబర షందరబరబరా రిబరబర షదరబరబర ఇఖరబరిబరబర. ఏమా పిల్లలు కూర్చోవాలి. రిఖరబరబరి షబరిబరి రిబిరిబిరిబిరి షందరబరి కిరిబిరిబరి షందలబరా షీ రిఖరబర షందరబరా షీ. ఓ ఇది జయరాజు పంపుతున్న అగ్ని కాదు, ఇది దేవుని సముఖములో నుంచి దిగి వచ్చిన అగ్ని. తన ప్రజలను, తన బలిపీఠాలను ముట్టిస్తున్నాడు. ఆయన చేతులతో ముట్టిస్తున్నాడు ఈ అగ్నిని. ఆయన చేతులతో ఈ అగ్ని ముట్టిస్తున్నాడు. థ్యాంక్ యూ. గ్లోరీ. ఓ షందర రిఖరబరి అద్రా. Praise the Lord. Shandara Karadriya Ribare Kridiri Shandriya Pro Karabrandra. Oh Karabrandra Shandra. నిర్గమకాండములో ఇలా రాయబడి ఉంది 30వ అధ్యాయంలో 7-8 వచనాలు. వాళ్ళ మండుకొనివ్వండి, వాళ్ళని వదిలేయండి. నిర్గమకాండం 30వ అధ్యాయము 7-8 వచనాలు ఇలా రాయబడి ఉంది. స్పృహలో ఉన్నవారు వాక్యం తీద్దాం. దేవుని అగ్నితో మండుతున్న వారిని విడిచిపెడదాం, వారు అట్లా అనుభవిస్తారు. రిబార షందరబరాశి. నిర్గమకాండం 30వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి. అహరోను ప్రతిదినము ప్రొద్దున్నే దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపములను వేయడానికి అతడు ప్రదీపములను చక్కపరిచేటప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధికి నిత్యమైన ధూపము. చేతులెత్తి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. ఇప్పుడు ధూపం వేయాలంటే, ఇప్పుడు పొగ రావాలంటే ఏముండాలి? నిప్పు ఉండాలి, మంట ఉండాలి, అగ్ని ఉండాలి, ఫైర్ ఉండాలి. వినండి, ఇప్పుడు ధూపార్తిని పట్టుకున్నాడు అహరోను. ఉదయాన్నే సాయంత్రం 2 పూట్ల వేయాలట. ఇదిగో చూడండి ధూపార్తిని చేతపట్టాడు. బలిపిట్టు మీద ఉన్న నిప్పులను ధూపార్తిలో వేశాడు. ఇది నేరుగా తీసుకుని పోయి, వినండి చాలా జాగ్రత్తగా, నేరుగా తీసుకుని పోయి ధూప వేదిక మీద ధూపం వేశాడు. లవంగి పట్టు, లవంగి చెక్క, ఇవన్నీ వేరే సబ్జెక్టు. ఇవన్నీ ఈ ధూప ద్రవ్యాలన్నీ కలిపి దంచి చక్కగా చచ్చమైన జట్టమాంసి తీసి ఆ మంట మీద, ఆ నిప్పు మీద వేస్తే భగ్గుమని పొగొస్తే, ఆ ధూప వేదిక మీద భగ్గుమని పొగొస్తే, ఆ పొగ అతి పరిశుద్ధ స్థలములో ఆ తెర అవతలు ఉన్నటువంటి కరుణాపీఠం మీద, మందసం అనే కరుణాపీఠం మీద కూర్చున్న సైన్యములకు అధిపతి యెహోవా నాసికలోనికి ఆ ధూపం వెళ్ళి, ఆ ధూపం ఆయన ఆస్వాదిస్తే ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ధూపం రావాలంటే ఏముండాలి? మనలో మంట ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంట ఉండాలి, నిప్పు ఉండాలి. నిప్పుతో చేసే ప్రార్థన త్వరగా దేవుని దగ్గరికి వెళ్తుంది. మంటతో చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. చాలామంది అండి గంటలు చేస్తారండి. చాలామంది గంటలు చేస్తారని చేయొద్దన్న ఉద్దేశం కాదు. గంటలు ప్రార్థన చేయాలి, కాదనట్లేదు. కానీ ఉత్తుత్త ప్రార్థనలు అవన్నీ ఉత్తుత్త ప్రార్థనలే. నిప్పు లేని ప్రార్థనలు, మంట లేని ప్రార్థనలు, రోషం లేని ప్రార్థనలు, వైరాగ్యం లేని ప్రార్థనలు, సమర్పణ లేని ప్రార్థనలు చేస్తారు. అందుకే దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు ఆ ప్రార్థనలు. కానీ ఏలియాలాగా ఒక 2-3 నిమిషాలు రోషమ కలిగిన మంటతో కూడిన ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే మళ్ళీ ఆశీర్వదిస్తాడు. ముందర పొగ రావాలంటే మంట ఉండాలి కండి. నీ ప్రార్థన ఏమంటున్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? నా ప్రార్థన ధూపము వలెను నీ సన్నిధిలోనికి చేరునుగాక. ఇప్పుడు ప్రార్థన చేస్తాను కానీ అది ధూపం కాదు.
మండితేనే నీలోంచి ధూపం పైకి వెళ్తుంది. చాలామందిలో నుంచి ధూపం పైకి వెళ్ళట్లేదు. కారణం ఏంటి? నువ్వు మండట్లేదు. మండుతున్న నిప్పు మీద పొడేస్తేనే బగ్గుమని ధూపం వస్తుంది. ఇప్పుడు నువ్వు మండుతూ ఉండి ప్రార్థన చేసావనుకో, నువ్వు వెలిగించబడుతూ ఉండి ప్రార్థన చేసావనుకో, నువ్వు అగ్నితో నింపబడుతూ ప్రార్థన చేసావనికి ఏం జరుగుతుందో తెలుసా? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి సియోనులో ఉన్న దేవుడు ఆ పొగని స్వీకరించి ఆస్వాదించి నీకు రావాల్సిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఎటువంటి పొగలు లేవు. ఏవండి ఎటువంటి సాంబ్రాణి పొగలున్నాయి ఇళ్ళల్లో సాంబ్రాణి పొగలున్నాయి, ఆ పొగలున్నాయి, ఈ పొగలున్నాయి, కానీ ప్రార్థన పొగ లేదు, ప్రార్థన ధూపం లేదు. నువ్వు ఒకవేళ ప్రార్థన చేసినా ధూపం పైకి వెళ్ళట్లేదు, పొగ రావట్లేదు. నేను ఒకరోజు గమనించానండి, ఎందుకు చెప్పకపోవటం. నేను ఒకరోజు గమనించాను. నేను ప్రార్థన చేస్తుంటే నా పక్క నుంచి పొగ వెళ్తుంది పైకి. వినండి చాలా జాగ్రత్త. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, నా పక్క స్థలంలో నాకు ప్రభు చూపిస్తున్నారు. పక్క స్థలంలో పైకి వెళ్తుంది పొగ. నేను అనుకుంటున్నాను నా పక్కన ఏమైనా తగలబడిపోయిందేమో, కళ్ళు తెరిచి చూస్తున్నాను, ఏమి లేదు అక్కడ. కళ్ళు తెరిచి చూస్తే మామూలు ప్లేస్ లాగా ఉంది, పొగ లేదు, ఏమి లేదు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ పొగ వెళ్తుంది. పక్కన ఏమైనా తగలబడుతున్నా, నా క్లాత్ ఏమైనా తగలబడిపోయి, లేదంటే ఇంకేమైనా తగలబడిపోయి ఏమైనా పొగ వచ్చేస్తుందేమోనని తెరిచి చూసాను. నా ప్రార్థనా రూమ్లో ఒకరోజు నేను గమనించాను. తెరిచి చూస్తే ఏమి లేదు, అక్కడ పొగ లేదు, ఏమీ తగలబడట్లేదు. మళ్ళీ కళ్ళు మూసుకుంటే మళ్ళీ పొగ వెళ్తుంది. నేను ప్రభుని అడిగా, ఏం ప్రభు కళ్ళు తెరిచి చూస్తే ఏమీ తగలబడట్లేదు, ఏంటి పొగ అంటే? అది నీ ప్రార్థన ధూపం అన్నాడు దేవుడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ పక్కన పొగ వెళ్తూ ఉంటుంది పైకి. ఎప్పుడు నేను గమనించావని ప్రార్థనలో లాగున. ఎందుకంటే దేవుని దగ్గర దాకా చారిన ప్రార్థనలు ఎందుకు? చల్లారిపోయిన ప్రార్థనలు ఎందుకండి? అంతమీద నువ్వు ఎంత ప్రార్థన చేసినా పొగ వెళ్ళంది. అసలు నిప్పు లేకుండా పొగ ఎట్లా వస్తుంది? నిప్పు లేకుండా ప్రార్థన ఎందుకు? నా తెలియక అడుగుతున్నాను. నిప్పు లేకుండా ప్రార్థన ఎందుకు అంటున్నాను నేను? నిప్పు మీద వేస్తేనే ధూపం వస్తుంది పైకి. నువ్వు నిప్పు లేకుండా ప్రార్థన చేసి, నిప్పు లేకుండా వంట వండండి చూస్తా నేను. నిప్పు లేకుండా అన్నం వండండి, మంట లేకుండా అన్నం వండండి. ఇప్పుడు నిప్పు ఉంటే ఏమొస్తుంది? మంట వస్తుంది. నువ్వు నిప్పు లేకుండా ప్రార్థన చేస్తే ఏం సుఖం? అందుకే నీ ప్రార్థనకి సమాధానం జవాబు రావట్లేదు. అర్థమైందా? నీ ప్రార్థనకి సమాధానం జవాబు రావట్లేదు. వినండి ప్రియ దైవజనమా, దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది నీకు. దేవుని వాక్కు నీ మీదకు వస్తుంది. నీవు మంట కలిగి ప్రార్థన చేస్తే ప్రతి దయ్యపు శక్తులు కాలిపోతాయి. నువ్వు మంట కలిగి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇమ్మీడియట్గా నీ ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మంట కలిగి చేయని ప్రార్థన, నిప్పుతో చేయండి, మంటతో చేయండి, అగ్నితో చేయండి ప్రార్థనలు. అంతే తగలబడిపోతాయండి దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, ప్రభావ శక్తులు, మీద మాంత్రిక శక్తులు, శుద్ర శక్తులు, పొలిమేర శక్తులు, పైశాచిక శక్తులు, రోగాలు, దయ్యాలు, అప్పులు ఇవన్నీ కాలిపోతాయి. దేవుడు నువ్వేది అడుగుతున్నావో, నువ్వేది మంటతో ఏది అడుగుతున్నావో, అగ్నితో ఏది అడుగుతున్నావో అది ఇమ్మీడియట్గా ఏలియాని గణపరిచిన దేవుడు మన కుటుంబాలను గణపరుస్తాడు. మొదటి మాట, నిత్యము అగ్ని మండాలి. ఎందుకు మండాలి అంటే మాంసమును కాల్చడానికి అగ్ని కావాలి. శరీరాస్తులు, నేత్రాస్తులు, జీవపడంబాలు కాల్చివేయడానికి అగ్ని కావాలి. అలా కాల్చి వేస్తేనే మనం దేవునికి అంగీకారముగా మారుతాం. నువ్వు ఇచ్చే కానుక, నువ్వు పెట్టే భోజనం, నువ్వు పెట్టే వస్త్రాలు, నువ్వు చర్చికి చేసే పరిచర్య అంగీకరించబడాలంటే నీ మాంసం కాల్చబడాలి. నీ మాంసం కాల్చబడాలంటే అగ్ని నీ బలిపీఠం మీద ఉండాలి. రెండో విషయం పొగ రావాలి అంటే, ధూపము రావాలి అంటే నిప్పు మీద ప్రార్థన వేస్తే, నిప్పు మీద స్తోత్రాలు వేస్తే, నిప్పు మీద ఉపవాసం వేస్తే, నిప్పు మీదే మోకాల ప్రార్థన చేస్తే అద్భుతమైన ధూపం ప్రభు దగ్గరికి వెళ్తుంది. నేను ఒకరోజు చూసినట్లుగా నా పక్క నుండి ధూపం రెప్పలాడుతూ పరలోకానికి చేరినట్లుగా నిప్పుతో, మంటతో, అగ్నితో ప్రార్థనలు చేసి చూడండి. ఈ రోజు నుంచి చెప్ప ప్రార్థనలు వద్దు, చల్లారిపోయిన ప్రార్థన వద్దు. నేను ఒకసారి చెప్పా, చాలాసార్లు చెప్పా, ఒకసారి కాదు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని అగ్ని నీ మీదకి దిగి రావాలి. అలా గట్టిగా ప్రార్థన చేయాలి, అలా అరిచి ప్రార్థన చేయాలి, దేవుని ఆత్మ పొందుకునేట్టు ప్రార్థన చేయాలి. ఈ రోజున అలా చేద్దాం, మనం మండుదాం, అనేకులను మండిద్దాం. మన బలిపీఠాలు నిత్యము మండునుగాక.